ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మొత్తం మసాలా అంతా రెడీ చేసుకున్నానండి. వేరుశనగ నూనె వేసుకొని అందులోని తిరిగేసుకున్నాను. ఎందుకా అనుకుంటున్నారా? ఎందుకో మీరే గెస్ చేస్తారా? సరే నేనే చెప్పేస్తాను చూడండి. పీతలైతే ఈరోజు తెచ్చానండి. క్లైమేట్ చల్లగా ఉంది కదని పీతలు తెచ్చాను. కడిగేసి లాస్ట్‌లో కొంచెం వాటర్ వేసి, పసుపేసి అందులో వేసానమాట. వాసనంతా పోతదని. చక్కగా వేగిపోయిన దాంట్లో టమాటాలు కూడా క్యూరీ వేసుకున్నాను. టమాటా క్యూరీ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఉంచుకున్నాను. మూత పెట్టి ఉంచిన తర్వాత చూసారు కదా చక్కగా వేగిపోయింది కదా! వేగిపోయిన దాంట్లోని కొంచెం బాగా వేగిన తర్వాత పీతలు కూడా అందులో వేసేసుకోవాలండి. వేసుకునే మసాలా అంతా చక్కగా పీతలకు పట్టినట్టయితే చూసుకోవాలి. పీతలు పట్టిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుపు కూడా వేయాలండి. అంకంటే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు పులుపు వేసుకోవాలి. ఎక్కువగా వేయలేదు, కొంచెమే వేసాను ఇగురులా చేద్దాం కదా అనేసి. తర్వాత అదంతా మూత పెట్టుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందండి? ట్రై చేసి